హాయ్ హలో దిస్ ఇస్ మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు మానస ఇన్ఫర్మేషన్స్ యూట్యూబ్ ఛానల్. పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అంత క్రేజ్ అనేది టాపిక్. క్రేజ్ అనేది పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిత్వం ద్వారా వచ్చిందే తప్ప డబ్బు హోదాని బట్టి కాదు. ఒకసారి షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ గారి మూవీ లొకేషన్ లో ప్రొడక్షన్ ఫుడ్ రాలేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు లైట్ మ్యాన్ ఫుడ్ తిన్న తర్వాతే షూటింగ్ ప్రారంభమవుతుంది అని చెప్పారు. అది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం. పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లో ఎవరైనా సరే ఒకే రకమైన ఫుడ్ సప్లై ఉంటుంది. వేరువేరుగా సప్లై ఉండదు. అందరినీ ఒకేలాగా చూడడం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం. ఇక జూనియర్స్ ని గౌరవించడం, తోటి వారితో ప్రేమగా ఉండడం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడై పరిచయమైన ఇండస్ట్రీకి మాత్రం పవన్ కళ్యాణ్ గారు తనకంటూ సొంత అభిమానులని ఏర్పరచుకున్నారు. అలాగే అత్తారింటికి దారేది సినిమా సమయంలో 90 మినిట్స్ సినిమా లీక్ అయ్యింది. అయినా సరే ప్రొడ్యూసర్ గారు గుండె నొప్పి రాగా పవన్ కళ్యాణ్ అభిమానులకి అత్తారింటికి దారేది సినిమా ఖచ్చితంగా సినిమా హాల్లోనే చూడాలి అని చెప్పగా అది 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. అది పవన్ కి అభిమానుల పట్ల అలాగే అభిమానులు కూడా పవన్ గారి అభిమానంతో వారి నమ్మకాన్ని వృధా కానియకుండా ప్రతి ఒక్కరు థియేటర్ వెళ్ళి చూశారు. ఆ తర్వాత చిరంజీవి గారు పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో యూత్ లీడర్ గా వర్క్ చేశారు. తర్వాత చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు కొంత మనస్పర్ధలు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మెగాస్టార్ గారికి ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక 2014 మార్చ్ 14న జనసేన పార్టీ ఏర్పడింది. పవన్ కళ్యాణ్ ఒక్కరే పార్టీని స్థాపించారు. మాస్ ఫాలోయింగ్ ఉన్న ఒక యూనిక్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 2014 ఎలక్షన్ లో జనసేన పార్టీ ప్రత్యక్షంగా పోటీ చేయలేదు. టీడీపీ బీజేపీకి సపోర్ట్ చేశారు. అప్పుడు 2014 లో ఏపీలో టీడీపీ, సెంట్రల్ లో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించింది. అలాగే వాళ్ళు పవన్ కి సపోర్ట్ గాను ఉన్నారు. శ్రీకాకుళంలోని ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. తర్వాత 2019 లో మరోసారి అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. అప్పుడు జనసేన పార్టీ 175 స్థానాలకు గాను 140 స్థానాల్లో పోటీ చేసి ఒకే ఒక్క తూర్పు గోదావరి జిల్లా రాజోల్లో జనసేన పార్టీ మెంబర్ రాపాక వరప్రసాద్ గారు గెలిచారు. ఇక పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన భీమవరం, గాజువాక కూడా ఓటమి పాలయ్యారు. పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీ క్యాడర్ సరిగ్గా లేకపోవడం పార్టీ వైఫల్యం చెందిందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు 2024 పిఠాపురం నుంచి అసెంబ్లీకి వెళ్తారా లేదా చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు కులస్తుడు. కాపులు ఎక్కువగా ఉన్న పిఠాపురం నియోజకవర్గం మీద పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెట్టారని చెప్పవచ్చు. పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒకే అభ్యర్థి 2 సార్లు గెలవలేదు. ఇక ఆర్థిక ప్రగతి, ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాలు, యువత భవిష్యత్తు ఏ నాయకుడి దగ్గర నుంచైనా ప్రజలు కోరుకునే అంశాలు ఇవి. ఇక పవన్ కళ్యాణ్ గారికి పోటీగా వంగా గీతా గారు బరిలోకి దిగారు. వంగా గీతా గారు ఎవరంటే కాకినాడ ఎంపీ. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబును కాదని మరి వంగా గీతాకి టికెట్ ఇచ్చారు వైసీపీ నాయకులు. మొదట 2009 లో ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు ఈ వంగా గీతా గారు. ఇక 2.5 లక్షల ఓటర్లతో పిఠాపురం నియోజకవర్గము హోరాహోరీగా పోటీకి సిద్ధమైతూ మొత్తం రాష్ట్రాన్ని మైతం పిఠాపురం నియోజకవర్గం వైపే చూస్తుంది పవన్ కళ్యాణ్ ఉన్నందుకు. ఇక ఈసారి ఎవరు గెలుస్తారో చూద్దాం. గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, డూ వాచ్, లైక్ మానస.